హలో నమస్తే అన్న డ్రైవర్ మిత్రులందరికీ కింద వీడియో అయితే చూస్తా ఉన్నారు కదా. సో ప్యాసింజర్ వెహికల్ కి గూడ్స్ మెటీరియల్ కొట్టమని ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది అయితే మొత్తానికి తెలియదు. మరి ఆర్టీఓ గానీ గవర్నమెంట్ ఇట్లా ఏ విధంగా ఇచ్చిన ప్యాసింజర్ వెహికల్ కి గూడ్స్ ఐటమ్స్ కొట్టమని చెప్పేసి అయితే అసలు అర్థమైతే లేదు. సో ఓలా ఊబర్ ర్యాపిడో మిత్రులందరికీ ఆటో మిత్రులందరికీ ప్యాసింజర్ వెహికల్ ఆటో మిత్రులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, బ్రదర్ ఇది మాత్రం కరెక్ట్ కాదు. మీరు 10 feet చూస్తలేరు, 20 feet చూస్తలేరు, ఎంత లెంత్ అంటే అంత లెంత్, ఎంత హైట్ అంటే అంత హైట్ వేసుకుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ అయితే కాదు బ్రదర్. మేము బతకడానికి వచ్చినాం, మా పుట్ట మీరు కొట్టకండి. మేము ప్రతి 3 నెలలకు ఒకసారి రోడ్డు ట్యాక్స్ కడుతున్నాము. సో అదే విధంగా గవర్నమెంట్ కి మేము డీజిల్ లో గానీ ప్రతి ఒక్క విషయంలో పన్ను ఖచ్చితంగా చెల్లిస్తా ఉన్నాం మేము. కాబట్టి మీకు ఎలాంటి గూడ్స్ దాని మీద అయితే ఎలాంటి హక్కు అయితే లేదు. మరి పోర్టర్ రోడ్ ఏ విధంగా పెట్టిండో మీ వెహికల్స్ అయితే నాకు అసలు అర్థం అయితే లేదు. పోర్టర్ రోడ్ కి పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ ఏ విధంగా ఇచ్చింది పర్మిషన్ అనేది అయితే అసలు అర్థం అయితే లేదు. మీరు మాత్రం ప్రతి ఒక్క డ్రైవర్ మిత్రులు అందరికి చెప్తున్నా, గూడ్స్ వెహికల్స్ ఉంటాయి, లోడ్ మాత్రమే గూడ్స్ వెహికల్ లో తీసుకెళ్ళాలి, ప్యాసింజర్ వెహికల్ లో అసలే తీసుకెళ్లొద్దు. మీరు నార్మల్ గా మీ ప్యాసింజర్ ని మా ట్రాలీ వెహికల్స్ లలో ఎక్కించుకొని పోతే మీకు బాధ అనిపించదు. ఒకసారి మీరు ఇది ఇట్లా గమనించాలి. ఈ వీడియో డ్రైవర్ మిత్రులందరికి షేర్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. సో ఓలా ఊబర్ ర్యాపిడో ప్యాసింజర్ వెహికల్ నడిపే మిత్రులందరికీ అయితే షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మేము ఒక 3-4 ప్యాసింజర్ ని ఎక్కించుకుంటే ఆర్టీఓ ఖచ్చితంగా మా బండిని అయితే డైరెక్ట్ సీజ్ చేస్తాడు. 20,000 గానీ 25,000 గానీ 30,000 గానీ మా మీద జరిమానా వేస్తాడు. సో మరి మీరు ఇంత పెద్ద ఐటమ్స్ తీసుకెళ్తున్నారు, 20 feet ఇట్లా తీసుకెళ్తున్నారు మీ ప్యాసింజర్ వెహికల్, మిమ్మల్ని ఏమంటలేరు అంటే నాకైతే అసలు అర్థం కావట్లేదు. సో మిత్రులారా, మీ మీద మాకు చాలా గౌరవం ఉంటది. సో ఈ విధంగా ఇలాంటి గూడ్స్ ఐటమ్స్ కొట్టి మీరు ఈ విధంగా చేయడం అయితే ఏమాత్రం కరెక్ట్ కాదు.